దేవుని నామానికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో మరలా మనం కలిసి జీసస్ బైబిల్ కాలేజ్ స్నేహాబ్ది థియోలాజికల్ ఓపెన్ యూనివర్సిటీ క్లాసెస్లో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ సందర్భాల్లో వాక్యానికి సంబంధించి, ప్రార్థనకు సంబంధించి, బోధకు సంబంధించిన కొన్ని మాటలు ఉపయోగించవచ్చో ఉపయోగించకూడదు అనేది చర్చిస్తూ ఉన్నాము. గత వీడియోలో ఆ మాటలు మీరు విన్నారు. 3 మాటలు చర్చించాము. ఈ వీడియోలో మరొక 3 మాటలు చర్చించుదాము. ఇవి ఎంతవరకు మనము ఉపయోగించాలి, ఉపయోగిస్తున్నప్పుడు ఏ ఉద్దేశంతో వాటిని ఉపయోగించాలనేది నేర్పడము, చెప్పడము ఈ క్లాసెస్ యొక్క ఉద్దేశం. ఉన్నతమైన ఆలోచన విధానము, ఉన్నతమైన జ్ఞానము కలిగి ఉండాలి అనేది జీసస్ బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్, థియోలాజికల్ యూనివర్సిటీ స్టూడెంట్స్కు ప్రాముఖ్యమైనది. అందువల్ల ఈ క్లాసెస్ ద్వారా నేను చేసే ప్రయత్నంలో ఒక హై స్టాండర్డ్ థాట్, ఏ హై స్టాండర్డ్ థియోలాజికల్ అండ్ ఫిలాసాఫికల్ థాట్ని ఇవ్వాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నాను. నా వీడియోస్ వింటున్న ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు. ఒకవేళ ఈ వీడియో చూస్తూ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఈ వీడియోస్ మీకు ఉపయోగపడతాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకు పరిచయం చేయండి. థ్యాంక్ యూ. మనం క్లాసులకు వెళ్దాము. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మాటల్లో మొదటిగా పూజ్యుడు, పూజ అనే పదాన్ని చూద్దాం. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన్ని చూడడానికి వెళ్ళిన 3 జ్ఞానులు ఆయనను పూజించారు అని వ్రాయబడింది. అలాగనే పాత నిబంధనలో కూడా బబులోను చరిత్ర మనం చూచినప్పుడు యెహోవా దేవుణ్ణి వారు పూజించారని కనిపిస్తుంది. అలాగే సమరయ ప్రాంతంలో కూడా ప్రభువుని వారు పూజించారని చరిత్రలో కూడా మనకు కనిపిస్తుంది. ఈ మాటను చాలామంది వాడుతున్నారు, ఉపయోగిస్తున్నారు. పూజనీయుడు, పూజార్హుడు అనే పదాలు ఉపయోగిస్తున్నారు. అసలు పూజ అంటే ఏమిటి? పూజ అనే పదానికి అర్థం ఏమిటి? పూజ, ద లవింగ్ ఆఫరింగ్ ఆఫ్ లైట్, ఫ్లవర్స్ అండ్ వాటర్ ఆర్ ఫుడ్ టు ద డివైన్ ఈస్ ద ఎసెన్షియల్ రిచువల్ ఆఫ్ వర్షిప్ ఇన్ ఐడల్స్. పుష్పము, పత్రము, తోయము, ఫలము, దీపము, ఇవి ప్రధానంగా ఉపయోగిస్తారు. అగరొత్తులు కూడా వెలిగిస్తూ ఉంటారు. వాళ్ళు ఇలా రకరకాల పద్ధతుల్లో దేవుణ్ణి పూజ చేస్తూ ఉంటారు. ఏమిటి పూజ? ఎందుకు చేయాలి అంటే దేవునికి అర్పణ అర్పిస్తూ ఉంటారు. ఈ అర్పణ క్రైస్తవుల్లోనూ యూదుల్లోనూ ఉన్నది. దేవాలయంలో అర్పించడం అనేది మొదటి నుంచి కూడా ఉన్నది. అయితే పూజకు, అర్పణకు తేడా ఏమిటి? పూజ అనేది ఒక విగ్రహాన్ని ఉద్దేశించి లేక ఒక రూపాన్ని మనసులో ఊహించుకొని చేసేది. విగ్రహము లేకపోయినా కూడా పూజలు చేయొచ్చు. ఆ విగ్రహ రూపాన్ని మనసులో ఊహించుకొని, ఒక రూపము, వారు పూజించే దేవునికి, దేవతకు ఒక రూపాన్ని వారి మనసులో ఇచ్చి ఆ రూపానికి అర్పిస్తూ ఉంటారు. క్రైస్తవులు పూజ చేస్తారా? రోమన్ క్యాథలిక్ మరియు ఆర్థడాక్స్ చర్చెస్లో కొన్ని చోట్ల ఈ పూజ కార్యక్రమాల లాగా కనిపించేవి ఉంటాయి. అయితే క్రైస్తవుడు పూజ చేస్తారా? చేయొచ్చా?
క్రైస్తవులు ప్రార్థన చేస్తారు, వాక్యాన్ని చదువుతారు, కీర్తనలు పాడుతారు, సాక్రమెంట్స్ ప్రభు వల్ల ఆచరిస్తారు. ఇవి క్రైస్తవులు చేసే ఆరాధనలో ప్రధానమైనవి. ఒక విగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని కానీ, ఒక ఆకారాన్ని దృష్టిలో పెట్టుకుని కానీ చేసేదానిని పూజ అంటామని చెప్పాము. యేసు ప్రభు వారికి ఒక రూపము ఉన్నది అని మనందరికీ తెలుసు. అయితే ఆ రూపము ఎవరు అనేది ఎవరికీ తెలియదు. ప్రభువు వారి యొక్క రూపాన్ని అనేక మంది అనేక రకాలుగా చిత్రిస్తూ ఏదో ఒక రూపము ఉండాలి కదా అని అంటారు. కొంతమందితో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏమిటంటే, ఏ రూపమో లేకపోతే మనసు నిలబడదండి, కనుక ఏదో ఒక రూపాన్ని మనసులో ఊహించుకోవాలి, కనుక ఒక రూపం ఉంటే మనసును లగ్నం చేసి ఆ రూపం మీద ప్రార్థనలు కానీ ఆరాధనలు కానీ చేస్తాము అనేది. ఇది క్రిస్టియన్ హై స్టాండర్డ్కి చెందిన ఆలోచన కాదు. ప్రభువుకి మనిషిగా ఆకారము ఉంటుంది, శరీరం ఉన్నది, కానీ దేవునిగా ఆయనకు ఏ శరీరము ఉన్నదో మనకు తెలియదు. బైబిల్ గ్రంథంలో ఆయన ఆత్మ అని రాశారు. ఆత్మ శరీరము కలిగిన దేవుడు అని రాశారు. దేవుణ్ణి ఎవరు చూడలేదు. అందువల్ల ఏ మనిషికి కూడా దేవుడు ఎలా ఉంటారో, ఏ రూపంలో ఉంటారో తెలిసే అవకాశమే లేదు. యోహాను గారు చాలా స్పష్టంగా రాస్తూ, ప్రపంచములో ఏ మనిషి ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు అని స్పష్టంగా తెలియజేశారు. అందువల్ల ఏదో ఒక రూపాన్ని ఊహించుకొని, ఏ రూపము లేకపోతే ఏదో ఒక రూపం ఉండాలి కదా అనేది ఆత్మీయ ఆరాధన విధానం కాదు. ఆత్మ అంటే రూపం ఉండదని అర్థం. ప్రభువుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అన్నమాట మనం చూస్తాం. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు కృత నిబంధనలో పాత నిబంధనలో కూడా యూదులకు సంబంధించి దేవునిని ఆరాధించిన సందర్భాల్లో ఎక్కడా కూడా పూజ అన్న పదాన్ని ఉపయోగించలేదు. యూదులు కాని వారు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వారు పూజ అన్న పదాన్ని ఉపయోగించారు. ఈ డిఫరెన్స్ మీరు గమనించండి. యూదులు కానివారు, క్రైస్తవులు కానివారు దేవుని ఆరాధించినప్పుడు పూజ అనే పదాన్ని బైబిల్లో రాశారు. యూదులు కానీ, ఇజ్రాయేలీలు కానీ, క్రైస్తవులు కానీ దేవుని ఆరాధించినప్పుడు పూజ అనే పదాన్ని బైబిల్లో ఉపయోగించలేదు. ఒకసారి మీరు జాగ్రత్తగా పరిశీలించండి. పూజ అనేది విగ్రహానికి సంబంధించింది, లేక విగ్రహ రూపానికి సంబంధించింది. ఏ రూపాన్ని నీవు చేసుకోకూడదు, ఊహించుకోకూడదని మొట్టమొదటి ఆజ్ఞగా 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మోషే గారికి దేవుడు తెలియజేశారు. కనుక ఏదో ఒక రూపం ఉండాలి కదా, ఏ రూపము లేకపోతే దేవుని ఎలాగో మేము ఊహించుకుంటాము అనేది దేవునికి విరుద్ధమైన పద్ధతి. దేవునికి ఏ రూపాన్ని ఊహించుకోకూడదు, అది దేవుడే తెలియజేస్తారు. ఎందుకంటే దేవుడు ఎలా ఉంటారు ఎవరికి తెలియదు కనుక ఏదో ఒక రూపాన్ని ఊహించుకోవడం అనేది తప్పు అవుతుంది. ఆ తప్పు చేయొద్దని దేవుడు హెచ్చరిక చేశారు, ఆజ్ఞగా ఇచ్చారు. ఇట్ ఈస్ ఎ కమాండ్, ఇట్ ఈస్ నాట్ ఎ రిక్వెస్ట్, ఆర్ ఇట్ ఈస్ నాట్ ఎ just assertion. It is a command strictly given by God that you should not make any idol or any image for God. ఇది ఎలాగున మనము క్రాస్ చేసి చేస్తాము, చేయకూడదు కదా. ఒకవేళ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే దానికి మనం జవాబుదారీ కాదు, మనం చేయకూడదు కదా. కనుక పూజ అనే పదాన్ని మనము ప్రభువుకు ఉపయోగించకూడదు. ప్రభువుని మనము పూజించము, ప్రభువుని మనము ఆరాధిస్తాము, ఆత్మతో ఆరాధిస్తాము, విగ్రహముగా పూజించము. గమనించండి. మరి ఇవన్నీ ఈ విధానాలు ఎందుకు వచ్చాయి క్రిస్టియానిటీలోకి అంటే,
మనందరం కూడా అన్యులుగానే ఉన్నాము. ప్రభువుని విశ్వసించి క్రైస్తవులయ్యాం. మీరు మొదటి శతాబ్దం నుంచి కూడా గమనిస్తే అనేక మంది యూదులు కాని వారు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారితో పాటుగా వారి గత సాంప్రదాయాలు కూడా తెచ్చి క్రైస్తవంలో కలిపి ఆరాధించడం ప్రారంభించారు. కనుక అనేక రకాలైన మత సంప్రదాయాలు, కట్టుబాట్లు, నియమాలు క్రైస్తవుల్లోనికి తీసుకొచ్చి పెట్టారు. వారు వస్తూ వాటిని కూడా తీసుకొచ్చారు. వాటిని వదిలిపెట్టి రావాలి, కానీ వాటిని కూడా తీసుకొచ్చారు. కనుక పూజ అనే విధానము, ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళి మొక్కడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలవాటు అయిన విధానం కనుక ఏ విధంగానైనా కొంతమంది క్రైస్తవులను చేయొచ్చు, లేకపోతే చర్చికి రప్పించవచ్చు, లేక ప్రభువుని ఆరాధించేలాగా చేయొచ్చు అని కొందరు మత నాయకులు ఇటువంటి విగ్రహానికి సంబంధించిన ప్రార్థనా విధానాలు, పూజా విధానాలని క్రైస్తవుల్లో కలిపి ప్రజలను ఆకర్షించడం కొరకు ఇటువంటివి చేస్తున్నారు, చేశారు, ఇక ముందు కూడా చేస్తారు. కానీ దేవుడు ఆత్మని మనకు స్పష్టంగా తెలుసు. ఏ విగ్రహ సంబంధమైన విధానాలు దేవునికి ఉపయోగించకూడదని చాలా స్పష్టంగా చెప్పారు. కనుక పూజ అనే విధానం కానీ, పూజ అనే మాట కానీ మనం ఉపయోగించకూడదు. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞకు విరుద్ధము, ఆజ్ఞ అతిక్రమం అవుతుంది, గమనించాలని కోరుతున్నాను. ఇక రెండవ మాట, నమ్మదగిన వాడు, నమ్మదగిన దేవుడు. అదేంటండి, ఈ మాటలో తప్పే ఉంది? దేవుడు నమ్మదగిన దేవుడే కదా. ఎస్, ఇట్ ఈస్ రైట్, తప్పేమీ లేదా మాటలో. ఎప్పుడు తప్పు అవుతుంది అంటే థియాలజికల్గా ఆలోచించినప్పుడు, ఫిలాసాఫికల్గా ఆలోచించినప్పుడు అందులో తప్పేమిటో తెలుస్తుంది. హై స్టాండర్డ్లో మనం ఒక మాటని అన్వేషించినప్పుడు దానిలోని లోటుపాట్లు మనకు తెలుస్తాయి. క్యాజువల్గా మాట్లాడే మాటల్లో చాలా మిస్టేక్స్ ఉంటాయి, కానీ వాటిని మనం పట్టించుకోము, దొరికిపోతూ ఉంటాయి. నమ్మదగిన దేవుడు అనే మాట చాలా విరివిగా బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఉపయోగిస్తూ ఉంటాం. అంటే కామన్ మ్యాన్ ఆలోచనలో చూసినప్పుడు అందులో తప్పేమీ లేదు, ఇట్ ఈస్ ఎ బెస్ట్ వర్డ్. కానీ థియాలజికల్గా, ఫిలాసాఫికల్గా చూసినప్పుడు అందులో ఏమిటి మిస్టేక్ అనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఈ నమ్మదగిన దేవుడు అనే మాటకు మనకు ఇంగ్లీష్లో 3 అర్థాలు ఇవ్వబడ్డాయి. రిలయబుల్, ట్రస్ట్ వర్తీ, డిపెండబుల్ అని. రిలయబుల్, ట్రస్ట్ వర్తీ, డిపెండబుల్. రిలయబుల్ అంటే దేవుణ్ణి ఆశ్రయించవచ్చు. ఆశ్రయ దుర్గము, కేడము, నా ఆశ్రయమా, నా దుర్గమా, ఇలాంటి మాటలు పాత నిబంధనలో చాలా విరివిగా ఉపయోగించారు. ఇవి కొత్త నిబంధనల కాలంలో కూడా వాడుతున్నారు. పాత నిబంధన ఎక్కువ మంది ఆ పదాలను వాడేవాళ్ళు ఉంటారు కనుక ఆ పదాలు ఇప్పటికే వాడుతున్నారు. ఇక రెండవది ఏమిటంటే ట్రస్ట్ వర్తీ. ఇది నమ్మదగిన వారు, దేవుడు నమ్మదగిన దేవుడు అనే దానికి సరైన పదం ట్రస్ట్ వర్తీ అంటాం. మిగిలినవన్నీ రిలేటెడ్. రిలయబుల్ అనేది, తర్వాత డిపెండబుల్ అనేది రిలేటెడ్ వర్డ్స్. ట్రస్ట్ వర్తీ అనేది కరెక్ట్ వర్డ్. ఈ ట్రస్ట్ వర్తీ అనే దానికి ఒక 3 రిఫరెన్సెస్ మనం చూస్తే, కీర్తన 145:13లో ద లార్డ్ ఈజ్ ట్రస్ట్ వర్తీ ఇన్ ఆల్ హీ ప్రామిసెస్ అండ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఆల్ హీ డస్. దేవుడిచ్చిన వాగ్దానాలను ఆయన నెరవేర్చడంలో నమ్మదగిన దేవుడు అన్న మాట కీర్తన 145లో కనిపిస్తుంది. అలాగే డిపెండబుల్ అనే పదం చూస్తే, అంటే ఆయన మీద ఆధారపడవచ్చు, ఆధారపడదగిన దేవుడు అని. 1 పేతురు 5:7లో క్యాస్ట్ ఆల్ యువర్ యాంగ్జైటీ ఆన్ హిమ్ బికాజ్ హీ కేర్స్ ఫర్ యూ. మీ భారం అంతా కూడా ఆయన మీద పెట్టండి, మీ యాంగ్జైటీస్ అన్నీ కూడా పెట్టండి, ఆయన మీ గురించి కేర్ తీసుకుంటారన్నమాట 1 పేతురు 5:7లో చూస్తాము. అలాగే మత్తయి 11:28-30లో కూడా కమ్ టు మీ ఆల్ యూ హూ ఆర్ వేరీ అండ్ బర్డెన్డ్ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్. నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్న మాటలు కూడా చూస్తాం. ఇవన్నీ రిఫరెన్సెస్లో చెప్పుకునే మాటలు. దేవుడు నమ్మదగిన దేవుడు అనే మాట మనం మాట్లాడుతున్నప్పుడు
ఆయన యొక్క గొప్పతనాన్ని, నమ్మకత్వాన్ని మరలా మనము ప్రకటిస్తున్నాము అనే ఒక అభిప్రాయము చాలా మందిలో ఉంటుంది. ఇది తప్పు కాదు. మనం ఆయన యొక్క నమ్మకత్వాన్ని మరలా ప్రకటిస్తున్నాం, తెలియచేస్తున్నాం. వీఆర్ కన్ఫర్మింగ్, వీఆర్ ఎఫర్మింగ్, ఆ మాటను స్థిరపరుస్తున్నాము అనే అభిప్రాయంతో చాలామంది మాట్లాడుతుంటారు. ది ఫిలాసాఫికల్ డైమెన్షన్ చూస్తే, ఫిలాసాఫికల్లీ that God transcends categories like reliable or trustworthy because these are human terms applied to finite beings. ఇప్పుడు కామన్గా ఉపయోగించినప్పుడు అది రాంగ్ కాదు, ఎథికల్గా ఉపయోగించినప్పుడు కూడా అది రాంగ్ కాదు. బట్ ఫిలాసాఫికల్లీ ఇట్ ఈస్ ఏ క్వైట్ against to the ideology of divinity. Why? Because these are the words we use for human beings. మనుష్యుల గురించి ఉపయోగించవలసిన మాటలు. ఎందుకంటే నమ్మలేని వాళ్ళు చాలామంది మన చుట్టూ ఉంటారు. నమ్మిన వాళ్ళని మోసం చేయడం చాలా సులువు. నా జీవితంలో, మీ జీవితంలో మనం నమ్మి చాలాసార్లు మోసపోయి ఉంటాము. కనుక మనుషుల్లో మనము ఎన్నుకోవలసి వస్తుంది. నమ్మదగినవాడా, నమ్మకూడదా? ఎందుకంటే నమ్మదగిన మనుషులు ఉన్నారు, నమ్మకూడని మనుషులు ఉన్నారు. అందువల్ల ఎవరిని నమ్మాలి, ఎవరు నమ్మకూడదనే ఒక సమస్య వచ్చినప్పుడు ఒక సర్టిఫికేషన్ మనకు అవసరం పడుతుంది. ఒక వ్యక్తిని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, కొత్తగా ఎవరైనా మన పరిచయం అయినప్పుడు, వారిని పరిచయం చేసిన వ్యక్తులను మనం అడుగుతామండి, మీరు పరిచయం చేశారు, నాకు నమ్మకమైన వాడేనా, పర్వాలేదా, లేకపోతే మళ్ళీ ఏమైనా చేస్తాడా అని అంటాం మనం. ఇట్స్ వెరీ కామన్. ఎందుకంటే నమ్మకూడని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే, మీకు అర్థమైంది కదా. మనకి ఈ మాట మనుషులకు కరెక్ట్. ఇప్పుడు నమ్మాలా, నమ్మకూడదా? కానీ దేవుళ్ళలో ఎంతమంది ఉన్నారు? ఒక ఒక 10 మందో 100 మందో దేవుళ్ళు ఉన్నారనుకోండి. ఈ దేవుడు నమ్మొచ్చా, నమ్మకూడదా? ఎందుకంటే గతంలో ఒక దేవుడు నాకు హ్యాండ్ ఇచ్చారు. మనుషులు హ్యాండ్ ఇచ్చినట్టు దేవుళ్ళు కూడా హ్యాండ్ ఇస్తారు అనేవాళ్ళు ఉన్నారు. యేసుప్రభు దగ్గరికి వచ్చి చాలామంది తిరిగి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమో ఎందుకు మీరు వెనక్కి వెళ్ళిపోయారంటే అంటారు, మేము ప్రభు దగ్గరికి వచ్చామండి, మీకు ఇది చేస్తారు, అది చేస్తారు ప్రభు అని చెప్పారు, కానీ మాకేం జరగలేదండి, యేసు ప్రభు వల్ల మాకేం ఉపయోగం లేదు, మేము మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం అనేవాళ్ళు ఉన్నారు. మీరు చాలామందిని చూస్తారు ఇలాంటి వాళ్ళని. అంటే వాళ్ళు ఏమంటున్నారు యేసు ప్రభు వారి గురించి? ఆయన నమ్మదగిన దేవుడు కాదండి, వాళ్ళు ఏదైతే చెప్తున్నారు కానీ అబ్బాయి అవేం జరగవు, అంతా ఉట్టిదే అని చెప్తున్నారు. అంటే వారికి వేరే దేవుడు ఉన్నారు. ఆ వేరే దేవుడిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారు. అంటే అక్కడ అనుకున్న జరగలేదని ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కూడా అనుకున్న జరగపోయేసరికి మళ్ళీ అక్కడికి వెళ్ళారు. అంటే ఏంటి, వాళ్ళకి ఆప్షన్ ఉంది. ఈ దేవుడు కాకపోతే ఆ దేవుడు, ఆ దేవుడు కాకపోతే ఈ దేవుడు. ప్రభువుని విశ్వసించిన వారికి ఒకే దేవుడు కదా. మరి ఒకే దేవుడైనప్పుడు నమ్మదగిన దేవుడు ఏమిటి, నమ్మదగని దేవుడు ఏమిటి? పాయింట్ మీకు అర్థమైంది కదా. 2-3 ఉంటే అందులో ఎవరు నమ్మకమైన వాళ్ళు, ఎవరు నమ్మకం కాని వాళ్ళు అనేది చూస్తాం. కానీ ఒకే దేవుడు అయినాక నమ్మదగిన దేవుడు, నమ్మదగని దేవుడు అన్న మాట ఎందుకు వాడారు? ఆ మాట ఉపయోగించవచ్చా? ఫిలాసాఫికల్గా ఇట్ ఈజ్ రాంగ్. దేవుణ్ణి నమ్మాలి అంతే. దేవుడు నమ్మదగిన దేవుడా, నమ్మదగని దేవుడా అని టెస్ట్ చేసుకొని ఆలోచించి మాట్లాడడానికి మనిషికి అవకాశం లేదు. దేవుణ్ణి నమ్మాల్సిందే. కనుక నమ్మదగిన దేవుడు అన్న మాట ఉపయోగించకూడదు. అది ఫిలాసాఫికల్గా సరైనది కాదు. దేవుడిని నమ్ముతున్నాను అనేది వేరు, నమ్మదగిన అనేది వేరు. నమ్మదగిన అంటే ఓకే పర్వాలేదండి, ఈయన నమ్మొచ్చు అని చెప్పి సర్టిఫై చేస్తున్నాం. నమ్మదగిన అనేది ఏమిటంటే సర్టిఫికేషన్ ఆఫ్ గాడ్, దేవునికి సర్టిఫై చేయడం, పర్లేదు నమ్మొచ్చు అని. నమ్ముతున్నానంటే ఇది కన్ఫర్మేషన్, నేను నమ్ముతున్నాను. డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా. కనుక నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అని చెప్పాలి, దేవుణ్ణి నమ్మండి అని చెప్పాలి. కానీ నమ్మకమైన దేవుడు మీరు నమ్మొచ్చు, నమ్మదగిన దేవుడు పర్వాలేదు అనేది ఫిలాసాఫికల్గా సరైన భావం కాదు. దేవునికి ఇటువంటి పదాలు ఉపయోగించకూడదు, మనుషులకు ఉపయోగించవచ్చు.
కనుక మనుషులకు వాడే పదాలనే బైబిల్ గ్రంథంలో దేవునికి కూడా ఉపయోగించారు. ఆ పదాలు వాడకూడదు. దేవునికి అటువంటి పదాలు సరైనవి కాదు. దేవుని యొక్క ఉన్నతిని తగ్గిస్తున్నాయి అని నేను చెప్తున్నాను. గ్రహించగలిగిన వారు గ్రహిస్తారు. సంతోషం. మూడవది గాడ్స్ లవ్. దేవుడు ప్రేమ అయ్యున్నారు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయ్యున్నారు. ఎస్, ఇందులో డౌట్ ఏముందండి? దేవుడు ప్రేమ. దేవుడే ప్రేమ. ప్రేమ అంటే దేవుడు. అందులో ఏమీ అనుమానం లేదు. గాడ్ ఈజ్ లవ్. 1 యోహాను 4:8 యోహాన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. దేవుని ప్రేమ అనే దానిలో ప్రాబ్లం ఏమిటంటే, దేవుని ప్రేమని తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు, మనుష్యుల ప్రేమతో పోల్చి ఆలోచిస్తున్నారు. తల్లి కన్నా నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు, తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు, స్నేహితుల కన్నా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తారు. ఈ కంపారిజన్స్ మనం చూస్తున్నాము, వింటున్నాం. ఒక మనిషితో దేవుని పోల్చి మనిషి ప్రేమను దేవుని ప్రేమను ఈక్వల్ చేసి మాట్లాడడం అనేది జరుగుతుంది. నాకు ఏ అవసరం వచ్చినా తండ్రిని అడిగితే ఇస్తారు. నేను చదువుకునేటప్పుడు అవసరాలు, డబ్బులు కావాలి, బుక్స్ కావాలంటే కొనిపెడతారు. అలాగనే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరైనా ఒక ఫ్రెండ్ మనకు సహాయం చేస్తారు, లేకపోతే ఎవరైనా మన ఫ్యామిలీ మెంబర్స్ సహాయం చేస్తారు. దేన్ని బట్టి చేస్తారంటే మనం అంటే వాళ్ళకి ప్రేమ. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇదే విధంగా నాకు అవసరం వస్తే దేవుడు నాకు సహాయం చేస్తారు. నా తండ్రి ఎలాగైతే నాకు సహాయం చేశారో, నా ఫ్రెండ్ ఎలాగైతే నాకు సహాయం చేశాడో, అలాగనే దేవుడు నన్ను ప్రేమిస్తున్నారు కనుక నాకు అవసరమైన ప్రతిదీ కూడా దేవుడు నాకు ఇస్తారు అనే ఒక ఆలోచనలో నేటి క్రైస్తవ విధానం నడుస్తున్నది. దేవుని ప్రేమను మనుషుల ప్రేమలాగానే ఆలోచించుకుంటూ, నన్ను ప్రేమిస్తే నాకు వారు బహుమతులు ఇస్తారు, లేక నాకు సహాయం చేస్తారనే ఉద్దేశంతో, దేవుడు నన్ను ప్రేమిస్తున్నారు కనుక నాకు సహాయం చేస్తారనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. డైలీ లైఫ్లో కూడా దేవుడు అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనే ఆలోచన చాలామందికి ఉంది. నాకు ఆహారం లేకపోతే దేవుడు నాకు ఆహారం పెడతారు, నాకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇస్తారు, నాకు ఏ అవసరం వచ్చినా దేవుడు నాకు తీరుస్తారు, నా తల్లిలాగా నా తండ్రిలాగా దేవుడు నన్ను ఆదుకుంటారు. బైబిల్లో కూడా ఇలాంటి మాటలు చాలా ఎక్కువ ఉన్నాయి. నేను ముసలివాడు అయ్యే వరకు నేను ఎత్తుకుంటారు, గద్ద రెక్కల మీద నిన్ను మోస్తారు, నీ పాదానికి రాయి కూడా తగలకుండా నిన్ను కాపాడుతారు, నీకు నిత్యము దేవదూతలను కాపుదలు ఇచ్చి కాపాడుతారు. ఇలాంటి మాటలన్నీ బైబిల్లో ఉన్నాయి. ఇవన్నీ చూసినాక ఏమనుకుంటాం మనం? ఎస్, దేవుడు నాకు ప్రతిరోజు సహాయం చేస్తున్నారు, డైలీ లైఫ్లో ఆయన నాకు తోడుగా ఉన్నారు, నాకు ఏ అవసరమైన నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇస్తారు. ఈ ఆలోచనకి వెళ్ళిపోయాం. అంటే మన నీడ్స్, మన డైలీ నీడ్స్ దేవుడు ఇస్తారు, దేవుడి దగ్గర తీసుకుందాం అనే ఆలోచనలోనికి వెళ్ళిపోయాం. దీనివల్ల ఏమిటి ప్రాబ్లం అంటే, దేవుని యొక్క ఉన్నతమైన లక్షణాలని మనిషి యొక్క లక్షణాలతో పోల్చడం జరుగుతున్నది. దేవుని ప్రేమ అనేది ఇన్ఫినిట్, పర్ఫెక్ట్, అన్కండిషనల్. కరెక్టే. అనంతమైన దేవుని ప్రేమ అన్కండిషనల్, ఏ కండిషన్స్ లేకుండా ఎవరినైనా ప్రేమించే దేవుని ప్రేమ పర్ఫెక్ట్ అయింది దేవుని ప్రేమ. మత్తయి 7:11 చూస్తే, మీరు మీ పిల్లలకు మంచివి ఇవ్వాలని మీకే తెలిసినప్పుడు దేవునికి ఇంకా మంచి ఇవ్వాలని తెలుసు కదా అని అనగానే, ఓకే, మా నాన్న మామూలు స్వీట్ పట్టుకొస్తే దేవుడిని అడిగితే నెయ్యితో చేసిన స్వీట్ పట్టుకొస్తాడేమో అని అనుకునే పరిస్థితి వచ్చింది కదా. ఇక్కడ మీ తల్లిదండ్రులు ఇచ్చేదానికన్నా బెస్ట్ దేవుడు ఇస్తారంటే, పేరెంట్స్ ఏమి ఇస్తారు మనకి? గిఫ్ట్లు ఇస్తారు. గిఫ్ట్లు అంటే ఏంటి? తినేవి, ఆడుకునేవి, దాచుకునేవి. ఇంకా మంచి గిఫ్ట్స్ దేవుడు ఇస్తారనేసరికి ఏంటంటే ఇంకా బెస్ట్ ఇస్తారు. అంటే మన ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ఓకే, మన డైలీ నీడ్స్ అక్కడికి వెళ్ళిపోయింది. అలాగే దేవుడు డిసిప్లిన్ ఇస్తారు.
అంటే అడిగిన ప్రతీది ఇచ్చారు. అది ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, ఇవ్వాలా, ఇవ్వకూడదా అనేది ఆలోచిస్తారని హెబ్రీలో మనం రాయడం చూస్తున్నాం. తర్వాత రోమా 8, 16, 17 చూస్తే ద స్పిరిట్ హిమ్సెల్ఫ్ టెస్టిఫైస్ విత్ అవర్ స్పిరిట్ దట్ వీఆర్ గాడ్స్ చిల్డ్రన్. నౌ ఇఫ్ వీఆర్ చిల్డ్రన్ దెన్ వీఆర్ హెయిర్స్ ఆఫ్ గాడ్ అండ్ కో హెయిర్స్ విత్ క్రైస్ట్. ఇక్కడ రోమపత్రికలో రాస్తే ఏమన్నారంటే మనము దేవుని పిల్లలమైతే మనము దేవుని ఆస్తికే వారసులము కదా, కనుక అదంతా మందే కదా, మనం ఇప్పుడే వాడేసుకుందాం. మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి నాకు ఉన్నదనుకోండి, నేనే వారసుని కాబట్టి ఎప్పుడో వాడుకునే బదులు ఇప్పుడు నాకు అవసరం ఉందో వాడుకుంటానంటాను. అలాగే ఇక్కడ ఏమైపోయిందంటే దేవుని ఆస్తి అంతా, ఈ ప్రపంచం అంతా దేవుడిదే, సృష్టి అంతా దేవుడిదే కాబట్టి ఆయన ఏదన్నా చేయగలరు, ఇదంతా నేను వాడుకోవచ్చు, నేను హక్కుదారుని నేనే అనే ఒక అభిప్రాయాన్ని ఇక్కడ మనకు కలిగిస్తుంది. అంటే ఇవన్నీ మనల్ని ఎటువైపు తీసుకెళ్తున్నాయి, మన మైండ్ని లోక సంబంధమైన వాటి వైపు తీసుకెళ్తుంది. అంటే దేవుని ప్రేమ అనేది మన డైలీ నీడ్స్ తీర్చుకోవడానికి, లేదా మన అవసరాలు తీర్చుకోవడానికి, మన ఇబ్బందులు తీర్చుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది, మనకు సహాయం చేస్తారు దేవుడనే ఒక ఆలోచనలోనికి క్రైస్తవుడు వెళ్ళిపోయి ఈ పదాలన్నీ చదివిన తర్వాత ప్రతిరోజు ప్రార్థనలు అదే చేస్తారు. ప్రభు నాకు పలానా అవసరం ఉంది పంపించండి, పలానా నీడ్ ఉంది నాకు ఇవ్వండి, పలానా ఇబ్బంది ఉంది తీసేయండి, పలానా సమస్య ఉందో దాన్ని తొలగించండి, పలానా వాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు వాడిని ఏదో ఒకటి చేసేయండి, పలానా వాడు నాకు సరిగా సపోర్ట్ చేయట్లేదు వాడి మైండ్ మార్చిన ఇలాగనే ఏంటంటే మన డైలీ నీడ్స్, మన రిక్వైర్మెంట్స్ మీదకి ఈ ప్రేమ, దేవుని ప్రేమ అనేదాన్ని మనం అలా మౌల్డ్ చేసుకున్నాం. మనిషి మైండ్ ఎప్పుడు కూడా ఈ ప్రస్తుత అవసరాల మీద ఉంటుంది కనుక ఈ అవసరాలు దేవుడు తీరుస్తారు, వీటిని ఎలా తీర్చుకోవాలి, ఇవి తీర్చడమే దేవుని ప్రేమ అనే ఆలోచనలోనే క్రైస్తవుడు వెళ్ళిపోయాడు కనుక అదే ప్రార్థనలు మనం చూస్తున్నాం. ఆలోచనలు కూడా అదే, వాక్యాలు కూడా అవే, బోధలు కూడా అవే. మీరు అడిగింది మీరు దేవుడు తీరుస్తారు, మీరు కోరిన కోరికలు దేవుడు తీరుస్తారు. అంటే ఈ దేవుని ప్రేమను దేనికి వాడుకుంటున్నాడు మనిషి? తన అవసరాలు తీర్చుకోవడానికి, తన కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, అంటే దేవుని ప్రేమను ఇలాగన మలచడం జరిగింది. అయితే మరి దేవుని ప్రేమ అంత గొప్పది కాబట్టి మరి అడిగిన తర్వాత ప్రభువు ఖచ్చితంగా అందరికీ ఇస్తారు కనుక ఏ క్రైస్తవుడికి ఏ సమస్య ఉండకూడదు. ప్రభువుని విశ్వసించక ముందు సమస్యలు ఉన్నా సరే ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత సమస్యలన్నీ పోవాలి. అనారోగ్యాలు ఉండకూడదు, ఆర్థిక సమస్యలు ఉండకూడదు, కుటుంబ సమస్యలు ఉండకూడదు. మరి వాస్తవం అలాగే ఉందండి. క్రైస్తవ కుటుంబాలన్నీ కూడా ఏ సమస్యలు లేకుండా, ఏ ఆర్థిక ఇబ్బందులు లేకుండా అందరూ కూడా చాలా రిచ్గా, చాలా హై పొజిషన్లో ఉన్నారా? మీ కళ్ళ ముందు మీరు చూస్తున్నారు కదా క్రైస్తవుల్ని. ఎంతమంది క్రైస్తవులు ధనవంతులుగా ఉన్నారు, ఎంతమంది క్రైస్తవులు పేదవారిగా ఉన్నారు? 80% క్రైస్తవులు పేదలుగా ఉన్నారు, 20% కొంచెం పర్వాలేదు, బెటర్ అనుకున్నాం. ఒక 2-3% ఎప్పుడు రిచ్ ఉంటారు, అది వేరే విషయం అనుకోండి. మరి మిగిలిన 80% వాళ్ళు అడిగినవి అవటం లేదు, వాళ్ళు కోరిన కోరికలు ఎందుకు దేవుడు తీర్చడం లేదు, వారి అవసరాలు ఎందుకు తీరటం లేదు, వారి సమస్యలు ఎందుకు పోవటం లేదు, వారి అనారోగ్యాలు ఎందుకు పోవటం లేదు? దీనికి జవాబు ఉన్నదా? మరి దేవుని ప్రేమ వాళ్ళ మీదకి పనిచేయటం లేదా? కొందరు ఏమంటారంటే వాళ్ళు సరిగ్గా భక్తి చేయట్లేదు, అందువల్ల వాళ్ళకి అలాగయింది. ఇది తప్పు. ఇది దేవుని ప్రేమ అన్కండిషనల్. ఒక మనిషిని వాడు ఎంత స్టాండర్డు, వాడు ఏం చదువుకున్నాడు, వాడి పొజిషన్ ఏంటి, వాడి లెవెల్ ఏంటని చూచి ప్రేమించేది ప్రేమ కాదు. ఒక తండ్రి తన పిల్లలను ప్రేమించినప్పుడు అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. దేవుడు మనుషులందరినీ సమానంగా ప్రేమిస్తారు కనుక ఒకరికి ఇచ్చారు, ఒకరికి ఇవ్వలేదు, వాడు నచ్చలేదు కాబట్టి ఇవ్వలేదు అంటే దేవుడికి కూడా నచ్చడం నచ్చకపోవడం ఉంటుందా? అంటే మనుషులకు ఉంటాయి ఈ ఫీలింగ్స్, కొందరు నచ్చుతారు, కొందరు నచ్చరు. మరి దేవుడికి నచ్చారు నచ్చలేదని చెప్పడం ఎలా కరెక్ట్ అవుతుంది? మీకు అదే చెప్తున్నాను, మనుషులకి ఉద్దేశాలని, అభిప్రాయాల్ని దేవునికి ఆపాదించడం జరుగుతున్నది, అది తప్పు అని చెప్తున్నాను. కనుక దేవుని ప్రేమ అనేది మనుషుల ప్రేమ లాంటిది కాదు. ఒక మనిషి నా మీద చూపించే ప్రేమకి, దేవుని ప్రేమకి వ్యత్యాసం ఉంటుంది. ఓకే, మరి కొంచెం ముందుకు వెళదాం మనం. యోహాను 16:33 చూస్తే, ఇన్ దిస్ వరల్డ్ యు విల్ హ్యావ్ ట్రబుల్ బట్ టేక్ హార్ట్, ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. యేసు ప్రభు వారు చెప్పిన మాట మీరు గమనించండి తన శిష్యులతో, ఈ ప్రపంచంలో మీకు ట్రబుల్స్ ఉంటాయి. ఇన్ దిస్ వరల్డ్ యూ విల్ హ్యావ్ ట్రబుల్. ఈ ప్రపంచంలో మీరు ట్రబుల్స్
పొందుతారు. మీకు సమస్యలు ఉంటాయి, మీకు ఇబ్బందులు ఉంటాయని ప్రభు డైరెక్ట్గా చెప్తున్నారు. మరి దేవుని ప్రేమ వీటిని రాకుండా చేయాలి కదా, ఏ సమస్య రాకుండా చేయాలి కదా, ప్రతి సమస్యని సాల్వ్ చేసేయాలి కదా. అదే కదా మనం రోజు వింటున్నాం. నీ సమస్యలన్నీ దేవుడు తీసేస్తారు, నీ కష్టాలన్నీ దేవుడు తీసేస్తారు, ఇదే కదా రోజు వింటున్నాం. మరి ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతూ తన శిష్యులతో మాట్లాడుతూ, మీకు ఈ ప్రపంచంలో సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, నాకు వచ్చాయి అని ప్రభు చెప్తున్నారు. ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో నాకు ఎదురైన కష్టాలు సమస్యలన్నీ నేను ఎదిరించి దాటుకొని వాటిని గెలిచాను. నేను ప్రార్థన చేస్తే తండ్రి వాటిని అన్నింటిని తొలగించారని చెప్పలేదు యేసు ప్రభు వారు. నాకు వచ్చిన సమస్యలు నేను ఎదుర్కొన్నాను, గెలిచాను, పోరాడాను, వాటిని సక్సెస్ అయ్యాను. మీరు కూడా అలాగనే సక్సెస్ అవ్వండి అని చెప్తున్నారు. అంతేగాని మీరు అవి రాకుండా ఉంటాయి, మీకు తీసేస్తాం, మీకు ఏ ప్రాబ్లం రాదని చెప్పలేదు. గమనించారా? తర్వాత యాకోబు 1:2-4 చూస్తే, కన్సిడర్ ఇట్ ప్యూర్ జాయ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ whenever you face trials of many kinds, because you know that the testing of your faith produces perseverance. యాకోబు గారు చెప్తూ ఉన్నారు, నా సహోదరి సహోదరులారా, ప్రభువుని విశ్వసించిన వారితో మాట్లాడుతూ ఆయన అంటున్నారు, మీకు సమస్యలు వచ్చినప్పుడు, రకరకాలైన ఇబ్బందులు మీకు వచ్చినప్పుడు, ఆ సమస్యలు మీరు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మీ విశ్వాసం ఇంకా అనేక మందికి తెలుస్తుంది. మరి ఇక్కడ సమస్యలు రావని చెప్పలేదు, మీకు ఏ సమస్య రాదని చెప్పి ప్రభు ప్రేమ మీకు ప్రతి సమస్యను దూరపరుస్తుంది, ప్రతి కష్టాన్ని దూరపరుస్తుంది, ప్రతి ఇబ్బంది దూరపరుస్తుందని చెప్పలేదు యాకోబు గారు. వస్తాయి, వచ్చినప్పుడు మీరు నిలబడినప్పుడు ఆ మీ విశ్వాసం ప్రపంచంలో అందరికీ తెలుస్తుంది అంటున్నారు. అంటే వాటిని మీరు ఫేస్ చేయాలని చెప్తున్నారు. రోమా 8:18 చూస్తే, ఐ కన్సిడర్ దట్ అవర్ ప్రజెంట్ సఫరింగ్స్ ఆర్ నాట్ వర్త్ కంపేరింగ్ విత్ ద గ్లోరీ దట్ విల్ బి రివీల్డ్ ఇన్ అస్. పౌలు గారు మాట్లాడుతూ అంటున్నారు, ఇప్పుడు నేను ఎదుర్కొంటున్న ప్రతి సమస్య కూడా నేను పొందబోతున్న దానితో పోలిస్తే చాలా చిన్నది అంటున్నారు. అంటే ఈజ్ స్టిల్ ఫేసింగ్ ద ట్రబుల్స్. అంటే పౌలు గారు చెప్తున్నారు, నేను ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాను. పౌలు గారు చెప్పారు కాబట్టి మీకు సమస్యలు ఏమీ రావని వాక్యంలో ఉన్నదని చెప్తున్నారు చాలామంది. కానీ ఆయన ఏమంటున్నారు, నేను సమస్యలు ఎదుర్కొంటున్నాను. యాకోబు గారు చెప్పారు, నేను సమస్యలు ఎదుర్కొంటున్నాను, మీరు కూడా ఎదుర్కొంటారు, సమస్యలు మీకు వస్తాయి. పౌలు గారు చెప్తున్నారు, నాకు వస్తున్నా, నేను దాన్ని ఫేస్ చేస్తున్నాను, ఇవి పెద్ద గొప్పగా, దీనికన్నా నేను పొందబోయే చాలా గ్రేట్ అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఫిలిప్పీ 4:19లో, అండ్ మై గాడ్ విల్ మీట్ ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ ఇన్ క్రైస్ట్ జీసస్. మళ్ళీ ఇక్కడ ఫిలిప్పీలకు ఏం చెప్తున్నారు, దేవుడు తన సమస్తమైన ధననిధి రిచెస్లో నుంచి మీకు ఆయన మీ అవసరాలన్నీ కూడా తీరుస్తారు అని. ఓకే, ఇది శరీర సంబంధమైంది కాదు. ఇక్కడ వీరికి శరీర సంబంధమైన నీడ్స్ లేవు. ఫిలిప్పీ సంఘాన్ని మీరు స్టడీ చేస్తే వాళ్ళందరూ కూడా రిచ్ పీపుల్. వారికి ఆర్థిక సమస్యలు లేవు, వారందరూ ఎంప్లాయీస్. వాళ్ళకు ఉన్నది ఏమిటంటే ఆత్మీయ సమస్య. ఈ ఆత్మీయ సమస్య గురించి పౌలు గారు ఇక్కడ మాట్లాడారు. కానీ దీనిని లోక సంబంధమైన సమస్యలోనికి తీసుకురావడం వల్ల ఏమిటంటే ప్రాబ్లం వస్తుంది. క్రిస్టియన్స్ ఫేస్ ఫినాన్షియల్ అండ్ లైఫ్ ఛాలెంజెస్ బికాస్ సఫరింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఫాలెన్ వరల్డ్. ఈ ప్రపంచంలో సఫరింగ్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఎండలోనికి వెళితే అందరికీ వేడి తగులుద్ది, క్రైస్తవుడు కూడా వేడి తగులుద్ది. నేను క్రైస్తవుని కాబట్టి నాకు వేడి తగలదు అని లేదు, ఎండ దెబ్బ తగిలితే అందరికీ తగులుతుంది. ఈ ప్రపంచంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఒక బస్సులో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ బస్సుకి ఏదైనా ప్రాబ్లం వస్తే అందులో మనం కూడా సఫర్ అవుతాం. నేను క్రైస్తవుని కాబట్టి నేను వెళ్తున్న బస్సు ఆగిపోదు, సమస్యలు రావు అని ఎక్కడ ఉండదు. క్రైస్తవునిగా అయినా నేను ప్రపంచంలో ఉన్నాను. ఈ ప్రపంచంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి, ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఈ సమస్యలో నేను కూడా పాలుభాగస్తుని అవుతాను, నేను కూడా అందులో పాలు పొందుతాను. కనుక అవి కామన్గా జరిగేవే. ట్రయల్స్ రిఫైన్ ఫెయిత్ అండ్ ప్రిపేర్ బిలీవర్స్ ఫర్ ఎటర్నల్ గ్లోరీ. ఈ పోరాటాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు
మన విశ్వాసం ఇంకా పెరగాలి కానీ ఈ సమస్యలను దేవుడు తీయలేదేమిటి, ఈ సమస్యలు పోలేదేమిటి అని విశ్వాసంలో తగ్గిపోకూడదు. గాడ్స్ లవ్ అండ్ ప్రావిజన్ ఆర్ రియల్ బట్ నాట్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మెటీరియల్ వెల్త్. దేవుని యొక్క ప్రేమ ఉన్నతమైనది, నిజమైనది. దేవుడు చేసే సహాయం ఉన్నతమైనది, నిజమైనది. కానీ బట్ నాట్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్. కానీ దేవుని ప్రేమ దేవుని యొక్క ప్రావిజన్స్ ఇవన్నీ కూడా ఎల్లకాలము మెటీరియల్ వెల్త్ మీదనే ఉండదు. అంటే ఎప్పుడూ కూడా కోరికలు తీర్చడం మీదనే దేవుని ప్రేమ అనేది ఉండదు. ఈ పాయింట్ మీకు అర్థమైంది కదా. దేవుని ప్రేమ అనేది ఉన్నది, నిజము, వాస్తవం. కానీ మెటీరియల్గా మనకు కావాల్సిన వస్తువులు, ధనము, లేక ఆస్తిపాస్తులు ఇవి ఇవ్వడం మీదనే ఎప్పుడూ దేవుని ప్రేమ అనేది వ్యక్తపరచడం జరగదు. దేవుని ప్రేమ అనేది మీ పట్ల, నా పట్ల అనేక రకాలుగా వ్యక్తపరచడం జరుగుతుంది. ద బైబిల్ ఎంఫసైజెస్ ట్రూత్ ఇన్ గాడ్స్ సోవరెనిటీ ఈవెన్ వెన్ లైఫ్ ఫీల్స్ అన్ఫెయిర్. కనుక దేవుడు ఉన్నతమైన దేవుడు, దేవుడు చాలా గొప్ప దేవుడు. కనుక దేవుని ప్రేమను కేవలం ఈ లోక సంబంధమైన వాటితో, ఈ వస్తువులు లేదా అవసరాలు, ఇబ్బందులు వీటిని తీర్చడం కొరకే దేవుని ప్రేమ అనేది ఉన్నది అని అనుకోవడం పొరపాటు. దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనది. కనుక దేవుని ప్రేమను మనం చాలా ఉన్నతంగా ఉంచాలి. ఇది ఆత్మీయమైన బంధం. దేవునికి మనకి ఉన్నది ఆత్మబంధం. దానికి విలువిద్దాము, ఆత్మీయతకు విలువిద్దాం. ఈ లోక సంబంధమైన సమస్యలు మనకు వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి. వాటిని ఎదుర్కోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనకు ప్రతి సమస్యను సాల్వ్ చేసుకునే మార్గాలు మనకు ఉంటాయి. ఆ మార్గాల్లో మనం వెళ్ళే సమస్యలను సాల్వ్ చేసుకోవాలి. అంతేగాని దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కనుక నాకు ఏ సమస్య రానివ్వరు, ఒకవేళ వచ్చి సమస్య వచ్చినా సరే అది నన్ను ఏమి చేయదు, ఆ సమస్యను దేవుడే తొలగిస్తారని ఉండిపోకూడదు. ఆ సమస్యను ఎదుర్కోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని ప్రేమని మన సమస్యలు తీర్చడం కొరకు, మన అవసరాలు తీర్చడం కొరకు, మన గొప్పవాళ్ళు చేయడం కొరకు, ధనవంతులు చేయడం కొరకు ఉపయోగించుకునే ప్రయత్నం చేయకూడదు. ఇది ఒక బేసిక్ ఫెయిత్. ఈ బేసిక్ ఫెయిత్ నుంచి ఒక హై స్టాండర్డ్ ఫెయిత్లోనికి రావాలనే ఉద్దేశంతో ఈ పదాలను గురించిన ఈ భావాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడితో ఈరోజు నేను క్లాస్ ముగిస్తున్నాను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.